హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేర్ ఆఫ్ కళ్యాణ్. సేమియా పాయసం చేయడానికి కావాల్సిన ఐటమ్స్: బాదం పప్పులు ఇలా నేను కట్ చేసి పెట్టుకున్నానండి, జీడిపప్పులు, ఎండు ద్రాక్ష, 200 grams సేమియా, 1 cup షుగర్, 1 టేబుల్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 లీటర్ మిల్క్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఘీ వేసుకోవాలి. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించి పెట్టుకోవాలి. నేను జీడిపప్పులు వేస్తున్నాను. అవి కొంచెం బ్రౌనిష్గా టర్న్ అయిన తర్వాత కలర్ పక్కన బౌల్లో తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎండు ద్రాక్ష, సో ఇవి కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే బాదం పప్పులు. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా వేయించి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో అదే ఘీలో నేను సేమియాని వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇది కూడా కొంచెం లైట్ బ్రౌనిష్గా వచ్చిన తర్వాత అందులో 1/2 లీటర్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నా. అందులోని సేమ్ క్వాంటిటీ 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలి. పాయసం ప్రిపరేషన్ ఫ్రమ్ స్టార్టింగ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. సో ఇలా మిక్స్ చేసుకుంటూ పాలు ఒక్కసారి పొంగు వచ్చిన వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మనకు ఒక పొంగు వచ్చిందండి. సో ఒక పొంగు వచ్చిన తర్వాత ఇంతకుముందు 1/2 లీటర్ మిల్క్ అండ్ 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసాం కదా. ఈ ఒక్క పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకొని ఇంతకు ముందులాగే బాయిల్ చేయాలి. ఇప్పుడు కూడా ఒక పొంగు వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. తర్వాత మనము 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని, నేనైతే 1 కప్ షుగర్ యాడ్ చేశానండి. మీ టేస్ట్కి తగ్గట్లు షుగర్ని పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. సో ఇలాగ మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ 1 టీ స్పూన్ ఘీని కూడా యాడ్ చేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. సో ఒక 1 hour తర్వాత ఈ పాయసాన్ని తింటే ఇంకా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.